ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతమైన కనిగిరిలో వలసల నివారణకు తొలి అడుగులు పడ్డాయి. దివాకరపురంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 65,000 కోట్ల పెట్టుబడి పెట్టడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దివాకరపల్లి గ్రామ సమీపంలో ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 65,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ ఈ ప్లాంట్లను స్థాపించడానికి ముందుకొచ్చింది. దేశంలో ఆ సంస్థ 4 CGB హబ్లను ఏర్పాటు చేస్తుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో పెడుతున్నారు. బయోఫ్యూయల్ ఉత్పత్తిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. CBG ప్లాంట్లన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారవుతుంది. ఎటువంటి నీటి వసతి లేని మెట్ట ప్రాంతంలోని రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా మేలు జరుగుతుంది. నేపియర్ గడ్డితో గ్యాస్ తయారు చేస్తారు. ఆ గడ్డిని రైతులే పెంచిస్తే టన్నుకు నిర్ణీత ధరను చెల్లిస్తారు. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి CBG ప్లాంట్ కనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ CBG ప్రాజెక్ట్కి హబ్గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. తన అన్న పవన్ కోరిక మేరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు మంత్రి లోకేష్. ప్రతి కేబినెట్ సమావేశంలో పవన్ తాగునీటి సమస్యపై చర్చిస్తారని, త్వరలో ప్రతి గడపకు కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని అన్నారు. నాకు అన్న సమానమైన పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ప్రకాశం జిల్లాలో ఎప్పుడొచ్చినా తన పాదయాత్ర గుర్తొస్తుందని, తనపై చూపిన ప్రేమ, అభిమానం ఎప్పుడూ మరిచిపోనని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కనిగిరిలో IIIT రైల్వే ప్రాజెక్టుకు ఏప్రిల్లో అవసరమైన నిధులు ఇస్తామన్నారు. ఆగస్టులో సీఎంను రప్పించి రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు లోకేష్. మిగిలిపోయిన వెలుగొండ పనులు పూర్తి చేసి చివరి ఎకరాకు సైతం సాగునీరు అందిస్తామని హామీనిచ్చారు.